నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే జంతికలు ఎలా చేయాలన్నది చూపించబోతున్నాను. జంతికలు చాలా రకాలుగా చేసుకుంటారు. మేము ఎలా చేసుకుంటామన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మేమైతే శనగపప్పు బియ్యం కలిపి మిల్లు పట్టించుకుంటాము. ఎక్కువ పిండి ఒకసారి ఆడించుకుంటాము. ఈ పిండితో మేము జంతికలు ఒకటే కాదు, ఆనియన్ పకోడీ వేసుకుంటాము, అలానే అట్లు కింద కూడా వేసుకుంటాము ఈ పిండిని. సరే, ముందైతే జంతికలు ఎలా చేసుకోవాలన్నది చూద్దాం రండి. ముందుగా శనగపప్పు బియ్యం కలిపి ఆడించుకున్నాం కదా పిండి, ఆ పిండిని కొంచెం తీసుకొని దానికి సరిపడా వాము, అలానే ఉప్పు, కారం వేసుకొని ఒక ముద్దగా చేసుకోవాలి. జంతికలు ఒత్తుకునేలాగా చేసుకోవాలి. కావాలనుకుంటే కారం బదులు పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మేమైతే కారమే వేసుకొని చేసుకుంటాము. ఇది ముద్దగా చేసుకున్న తర్వాత ఒక పక్కన ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికలు గొట్టం ఉంటుంది కదా, అందులో సైజులు ఉంటాయి. ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే అన్నీ కొత్తగా వచ్చేసినాయి కదా, చాలా రకాల ప్లేట్స్ ఉంటాయి దాంట్లో జంతికలకు ఉపయోగపడేది పెట్టుకోవాలి. ఇప్పుడు ముద్దగా చేసుకున్న దానిని తీసుకొని ఆ జంతికల గొట్టంలో పెట్టుకొని జంతికల్లా చుట్టూ పిండుకోవాలి ఆయిల్లో. జంతికలు చిన్న జంతికలన్నా వేసుకోవచ్చు, పెద్ద సైజు అన్నా వేసుకోవచ్చు. మేమైతే చిన్న జంతికలు వేసుకుంటాము. మా అమ్మగారు అయితే గరిటె మీద జంతికి ముందే పిండేసి ఆ గరిటెతో ఆయిల్లో వేస్తారనమాట. ఎందుకంటే ఆయిల్లో డైరెక్ట్గా వేస్తే చేతి మీదకి వేడి వచ్చేస్తుంది కదా, అందుకని ఇలా చేస్తారు. ఆయిల్లో జంతికి వేసిన వెంటనే కలపకూడదు, అవి బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ రావడం ఆగిపోయిన తర్వాత కదపాలి. అప్పటికి జంతిక అయితే ఆల్మోస్ట్ వేగిపోతుంది. అటు ఇటు తిప్పుకుంటూ జంతిక వేగేంత వరకు వేపుకోవాలి. ఇలానే మొత్తం కలుపుకున్న పిండినంతా జంతికలు వేసేసుకోవాలి. కరకరలాడే జంతికలు అయితే రెడీ అయిపోయాయి. జంతికల పిండికి కొలతలు అయితే 1 కేజీ శనగపప్పుకి 3 కేజీలు బియ్యం కలిపి మిల్లు పట్టించుకుంటాము. బియ్యాన్ని అయితే 2-3 సార్లు నీట్గా కడిగేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత 3 కేజీల బియ్యానికి 1 కేజీ శనగపప్పు వేసి మిల్లు పట్టించుకోవాలి. మేమైతే రేషన్లో ఇచ్చే బియ్యాన్ని వాడతాము. బియ్యంలో కూడా మళ్ళీ కొత్త బియ్యం, పాత బియ్యం అని ఉంటాయి కదా, వాటిని కూడా చూసుకోవాలి. కొత్త బియ్యం అయితే ఆయిల్ లాగుతాయి జంతికలు. మేమైతే జంతికలు ఇలా చేసుకుంటాము మా ఇంట్లో. మీరు ఎలా చేసుకుంటారన్నది కామెంట్ చేయండి. మేమైతే తినేసాము, మీరు కూడా జంతికలు చేసుకొని తినేయండి. బాయ్.